వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మొబైల్ కంపెనీ సక్సెస్ స్టోర్ లో విహారయాత్రకు వెళ్లిన టూరిస్టుల బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. విహారం కోసం వెళ్లిన టూరిస్టులు మరణించడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెళ్లిన టూరిస్టులు అంతా భారతీయులు కావడంతో వారి పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. విహారయాత్ర విషాదాన్ని నింపింది. కష్టపడి ఉద్యోగాలు చేసి కంపెనీలో మంచి పేరు తెచ్చుకొని కాస్త సరదాగా గడిపేందుకు వెళ్లిన వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. సరదాగా బోటు ప్రయాణం చేస్తూ 18 మంది తమ జీవిత ప్రయాణాన్ని ముగించారు. ఓ మొబైల్ కంపెనీ బిజినెస్ ట్రిప్ లో భాగంగా 250 మంది డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం తీసుకెళ్లింది. హాలాంగ్ పేలో టూరిస్ట్ స్పాట్ కు వారిని తీసుకెళ్లగా సరదాగా గడిపేందుకు వారంతా బోటెక్కారు. అందులో 70 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్న ఓ బోటు ఉన్నట్లుండి మునిగింది. తీరాన ఉన్న రెస్క్యూ టీమ్స్ వారిని చేరుకుని కాపాడే ప్రయత్నం చేశాయి. వెంటనే స్పీడ్ బోట్లతో నీటిలో పడిపోయిన వారిని తీరానికి తీసుకొచ్చాయి. కానీ అంతలోపే అందులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే భారత ఎంబసీ వియత్నాం అధికారులకు సంప్రదించింది. టూరిస్టుల పరిస్థితిపై ఆరా తీస్తోంది. టూరిస్టుల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. మొబైల్ కంపెనీ తీసుకెళ్లిన 250 మందిలో ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది టూరిస్టులు ఉన్నారు. మరణించిన వారిలో తెలుగువారు కూడా ఉన్నట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, గీతిక, విహారంలో విషాదం అయితే చోటు చేసుకుంది. వియత్నాం కంప్లీట్ గా కూడా టూరిస్ట్ స్పాట్ గా ఉంటుంది. ఎవరైనా కూడా ఈ ప్రాంతాన్ని ఒకసారైనా కూడా వీక్షించాలనుకుంటారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా కంపెనీలు తమ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా విదేశీ టూర్ కి వెళ్లేటటువంటి సమయంలో వియత్నాం అలాగే బ్యాంకాక్ ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. చాలా వరకు కూడా ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేసేటటువంటి పర్యాటక ప్రదేశాలు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు పొందింది వియత్నాం. ఈ నేపథ్యంలోనే ఒక మొబైల్ కంపెనీకి సంబంధించి పూర్తిగా ఎవరైతే ఇక్కడున్న డీలర్లందరూ కూడా వారికి సంబంధించినటువంటి అచీవ్మెంట్ పూర్తి చేశారు. వారిని కంపెనీ నేరుగా కూడా కుటుంబాలతో సహా తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా మనకు అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వియత్నాం హలాంగ్ బే టూరిస్ట్ పోర్టుకు సంబంధించి ఇక్కడ బోల్తా పడినట్లుగా కూడా విత్ విజువల్స్ తో కూడా సమాచారం వచ్చింది. ఒక్కసారిగా ఎవరైతే ఈ పర్యటనకు వెళ్ళినటువంటి వారందరూ కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ బోటు ప్రమాదంలో దగ్గర 19 మంది వరకు కూడా మృత్యువాత పడినట్టుగా కూడా సమాచారం వస్తోంది. ఇందులో 10 మంది వరకు కూడా ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు వారు ఉండవచ్చు అన్నటువంటి అనుమానం అయితే ప్రస్తుతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే కడపకు చెందినటువంటి ఒక డీలర్ శ్రీధర్ అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఇతను ప్రమాదానికి గురయ్యాడు. కానీ పరిస్థితి విషమంగా అయితే ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరోవైపు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారు. ఇందులో ఒకరు మృతి చెందారు, మరొకరు అంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా తెలిసింది. సో వీరందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఆసుపత్రికి తరలించి ఎవరైతే గాయపడ్డారో వారందరికీ కూడా కంప్లీట్ గా చికిత్స అందిస్తున్నారు. వీరందరూ కూడా ఎక్కువగా నీరు తాగడం, అలాగే స్పృహ కోల్పోవడం ఇవన్నీ కూడా ఉన్నారు. వారికి ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే నీటిలో చనిపోయినటువంటి వారి మృతదేహాలు కూడా అక్కడ హాస్పిటల్ కి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మచిలీపట్నానికి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యాపారస్తుడు, ఆయన భార్య గెల్లి జయశ్రీ, ఆమె మరణించినట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఇంకా అధికారికంగా అయితే నిర్ధారణ కాలేదు, ఎవరు కూడా ప్రకటించలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బంధువులు, వారి బంధువులకు సంబంధించినటువంటి వారు ఇస్తున్నటువంటి సమాచారం మాత్రమే ఇది ప్రభుత్వం నుంచి మనకు అధికారికంగా అందాల్సి ఉంటుంది. అలాగే ఆయన భర్త పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం సంబంధించి ఇటు కడప మచిలీపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తుల సమాచారం మాత్రమే అనధికారికంగా అందుతోంది. ఇది అధికారికంగా మాత్రం కాదు. మరోవైపు బోటు ప్రమాదంలో తమిళనాడుకి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. వారు కూడా మృత్యువాత పడినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా కూడా సహాయక చర్యలు ముమ్మరం చేసింది వియత్నాం ప్రభుత్వం. మరోవైపు ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగతో పాటు అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా సంబంధిత అధికారులందరూ కూడా పూర్తిగా ఈ పడవ ప్రమాదం పైన కూడా ఫాలో అప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ బాధితులకు సమాచారం కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హనోయ్ కంట్రోల్ రూమ్ కు సంబంధించి 84913089 165 ఈ
టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేసి వారికి సమాచారం ఎవరైతే అక్కడ ప్రమాదానికి గురయ్యారో లేదా ఇక్కడి నుంచి వియత్నాం కి వెళ్ళినటువంటి యాత్రికులకు సంబంధించినటువంటి ఆ పర్యాటకులకు సంబంధించినటువంటి సమాచారం ఈ హనోయ్ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 8436281793 సో మొత్తానికి 5 నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ లైన్ కి సంబంధించి. వీటన్నిటిని కూడా ఫోన్ చేసి వారికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో పూర్తిగా కూడా స్పందించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పూర్తి వివరాలు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అధికారికంగా ఈ రోజు అంటే మరి కాసేపట్లో దానికి సంబంధించి పూర్తి సమాచారం విడుదల చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు విహారంలో విషాదం చోటు చేసుకోవడంతో ఎవరైతే మృత్యువాత పడినటువంటి వ్యక్తులు కానివ్వండి లేదా తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తులు కానివ్వండి వారి పరిస్థితి విషమంగా అయినటువంటి వారి పరిస్థితి కానీ సో వారందరి విషయంలో పూర్తిగా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని మాత్రము చెప్పుకోక తప్పదు. మరోవైపు ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. వాటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనిలో పడుతుంది. ఎవరు కూడా అధైర్యంగా ఉండొద్దు. ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి సహాయం చేసేందుకు కూడా వెనకాడపోమని చెప్పేసి కూడా ఇటు అధికార వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గీతిక. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.